హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో 4,50,000 మొదటి విడత ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అలాగే ముఖ్యమంత్రి వర్యులు సీఎం రేవంత్ రెడ్డి గారు కొన్ని గుడ్ న్యూస్ అప్డేట్స్ అయితే తెలియజేశారు. ఈ అంశాలు మీరు పూర్తి స్థాయిలో పరిశీలించుకుంటే ఖచ్చితంగా గంతేస్తారని అయితే భావిస్తున్నాను. సో మొత్తానికి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ ఏంటివంటే, ఒకటి తెలంగాణ రాష్ట్రంలో ఈ 4,50,000 ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఇప్పటి వరకు ఎంతమందికి పట్టాలు ఇచ్చారు, పట్టాలు రాని వాళ్ళకి ఎప్పుడు అందించబోతున్నారు, అలాగే ఈ ప్రక్రియకు సంబంధించి ఎక్కడి వరకు వచ్చింది, ఇందులో మనకి ఉచితంగా ఇసుకే కూడా ప్రభుత్వమే పంపిణీ చేస్తుంది, అలాగే సిమెంట్ కూడా తక్కువ ధరకే ఇస్తున్న ప్రక్రియలు మనం చూసుకున్నాం. దీంతో పాటుగా ఇప్పటికే దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో 5 నుండి 7,000 మంది ఇంటి నిర్మాణానికి సంబంధించిన ప్రక్రియ కూడా ప్రారంభించారు. వీళ్ళకి సంబంధించిన 5 లక్షల రూపాయల నిధులు ఎన్ని విడతలలో రానున్నాయి, అలాగే ఇప్పటి వరకు ఎంత మేర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది అనే అంశాలు కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక అప్డేట్లోకి వస్తే, మనం ఫస్ట్ నిధులకి సంబంధించి ప్రస్తుతం ఆల్రెడీ ఎంతమందికి సంబంధించి ఇండ్ల పట్టాలను ప్రభుత్వం అందించింది, అందులో ఎన్ని ఇండ్లు అనేవి ఇప్పటి వరకు మొదటి దశ పూర్తి చేసుకున్నాయి, మొదటి దశ అనంతరం ఎన్ని కోట్ల రూపాయలు విడుదల చేసింది అనేది మనం ఇక్కడ చూసుకుంటే ఇది ఒక గుడ్ న్యూస్ అప్డేట్ అనేది చెప్పుకోవచ్చు. ఇందిరమ్మ ఇండ్లకు ప్రతి సోమవారం నిధులు జమ అయ్యే విధంగా చూడబోతున్నామని చెప్పేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక ప్రకటన అయితే చేశారు. దానికి సంబంధించి మరింత సమాచారం మనం ఇక్కడ స్పష్టంగా చూసుకోవచ్చు. ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రతి సోమవారం నిధులు విడుదల చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో 5,364 ఇండ్లకు ఇప్పటి వరకు దాదాపుగా 53 కోట్ల రూపాయలు చెల్లించామని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఎంత ఇబ్బందులో ఉన్నా నిధుల్ని సమకూరుస్తామని, మధ్యవర్తుల ప్రమేయం తావు లేకుండా ఇళ్ల నిర్మాణం దశలను బట్టి 4 విడతల్లో అర్హులకు ఖాతాల్లోకి నేరుగా, అంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ మొదటి విడతకు సంబంధించిన ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి 5 లక్షల రూపాయలను 4 విడతలలో ఇస్తున్నారు. ఈ 4 విడతలు ఏంటివి? మొదటి విడత వచ్చేసి మీరు బేస్మెంట్ వరకు నిర్మాణం పూర్తి చేసుకోవాలి. అంటే మొదట మీరే డబ్బులు అనేవి వెచ్చించాల్సి ఉంటుంది. ఇందులో దాదాపుగా 8 ట్రాక్టర్ ట్రక్కులకు సంబంధించి ఇసుక అనేది ఉచితంగా ప్రభుత్వం ఇవ్వబోతుంది. అలాగే స్టీల్కి సంబంధించి, అంటే బేస్మెంట్లకు సంబంధించి పిల్లర్లకు సంబంధించి కావచ్చు, అలాగే తదితర పైన స్లాబ్కి వేసే ఇనుపుకి సంబంధించి సువలకు సంబంధించి కావచ్చు, ప్రభుత్వమే డిస్కౌంట్ ప్రైజ్లో కూడా ఆ యొక్క లబ్ధిదారుడికి కంపెనీల ద్వారా అందించేందుకు టన్నుకి దాదాపుగా 5 నుండి 10,000 రూపాయల డిస్కౌంట్ ప్రైజ్లో కూడా తక్కువ ధరలోనే ఇప్పించే ఈ విధంగా కూడా ఇప్పటికే కంపెనీల ప్రతినిధులతో ప్రభుత్వం చర్చలు జరిపింది. ఇటు సిమెంట్ ధరకు సంబంధించి కూడా అదే విధంగా. అయితే ఈ ప్రక్రియలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ఈ ప్రాజెక్టులో మొత్తం 4 విడతల నిధులలో మొదటి విడత దర్వాజా, అంటే బేస్మెంట్ వరకు పూర్తవుతే 1,00,000 రూపాయలు వస్తాయి. తర్వాత దర్వాజా వరకు నిర్మాణం పూర్తవుతే 1,25,000 రూపాయలను ప్రభుత్వం ఇవ్వనుంది. మళ్ళీ స్లాబ్ వరకు పూర్తవుతే 1,75,000 రూపాయలు. ఆ తర్వాత మళ్ళీ మనకి పూర్తి స్థాయిలో నమూనాకు అనుగుణంగా ఇండ్లు నిర్మాణం పూర్తయింది అనేది అధికారులు ధృవీకరిస్తే 1,00,000 రూపాయలు. ఇట్లా 5 లక్షల రూపాయలు అనేవి 4 విడతలలో ప్రభుత్వం లబ్ధిదారుడి ఖాతాలోకి జమ చేయనుంది. అయితే కొంతమందికి సంబంధించి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఐకేపీల ద్వారా కూడా రుణాలను సమకూరుస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 71,054 ఇండ్లకు ప్రభుత్వం పత్రాలు అందజేసింది. మిగతా వాళ్ళకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే సర్వే పూర్తయినట్లుగా సమాచారం తెలుస్తుంది. ఈ సర్వేకి సంబంధించి కూడా మనం ఒక లేటెస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే, ఫైనల్ సర్వే ముగిసింది. యాదాద్రి జిల్లాలో సుమారుగా 8,000 మందికి సంబంధించిన లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు ఇన్ఛార్జ్ మంత్రుల వద్ద ఈ జాబితా ఉన్నట్లుగా చూసుకోవచ్చు. వీరికి సంబంధించిన ప్రక్రియను కూడా ప్రభుత్వం త్వరలో ప్రారంభించి వాళ్ళకి సంబంధించి ఇసుకే కావచ్చు, ఐరన్కి సంబంధించి కూడా చేయబోతున్నారని అప్డేట్ చూసుకోవచ్చు. ఈ ఏడాది పూర్తి స్థాయిలో 4,50,000 ఇందిరమ్మ ఇండ్లను పూర్తి చేసే లక్ష్యంతో ప్రభుత్వం ఉంది అనేది కూడా ఇక్కడ మీరు పరిశీలన చేసుకోవచ్చు అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇవైతే కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. ఇంకా రాబోయే వీడియోలలో ఏమైనా అప్డేట్స్ ఉంటే మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తుంటాను. మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.